దేవుని మహాకృపను బట్టి ఏప్రిల్ మాసము 4వ మాసము 2వ వారం దేవతలు మనందరినీ తీసుకుని వచ్చి ఆయన సన్నిధిలో ఇప్పటి వరకు ఆయన పాటల ద్వారా కనపరిచే కృపను, ఆరాధన ద్వారా మహిమపరిచే భాగ్యం ఇచ్చిన దేవదేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి ఉన్న మనందరం దేవదేవుని కృపలో బహుళపరంగా వాడుతును గాక. ఆమేన్. సరే, గత వారం మనం పునరుత్థాన సంగతుల గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు మృతుల్లో లేక తిరిగి లేచాడనే సంగతులను మనము జ్ఞాపకం చేసుకున్నాం. అయితే యేసు ప్రభు వారు సజీవుడై లేచిన తరువాత ఒక్కమారు మాత్రమే కాదు, ఎన్నిసార్లు కనపడ్డాడు, ఎన్ని రోజులు ఈ భూమి మీద సంచరించాడైన 40 దినములు 11 మార్లు వారికి ప్రత్యక్షమయ్యాడు. 40 రోజుల పాటు భూమి మీద సంచరిస్తూ, అంటే చూడండి, వాళ్ళు 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు నడిచినా, ఆయన చెప్పే ప్రతి బోధ విన్నా ఎంత కఠినాత్ములైపోయారో ఆలోచించండి. ఎంత కఠినమైనటువంటి మనసుతో, ఎంత కఠినమైనటువంటి స్వభావాన్ని ధరించినటువంటి వ్యక్తులుగా బ్రతుకుతూ ఉన్నారో ఒక్కసారి ఆలోచించుదాం. దేవుని బిడ్డలారా, ఈ విషయాలను మనం ధ్యానం చేయడానికి ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే, వీటి గురించే అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీ పత్రికలో రాశాడు, దృష్టాంతములుగా మీకు బుద్ధి కలుగుటకై వీటి గురించి రాయబడి ఉన్నవి. మనం బుద్ధి తెచ్చుకొని అలా మనం ప్రవర్తించకూడదు అని వాటిని చూసి నేర్చుకున్న కొరకు దేవుడు రాసి ఇచ్చాడు. దేవుని వాక్యం తెలియజేస్తుంది. బుద్ధి తెచ్చుకుని బుద్ధి కలుగుటకై అవి రాయబడి ఉన్నవి. సరే, ఈ రోజున అపోస్తలుడైనటువంటి అపోస్తలుల గురించి, ఆయన ప్రత్యక్షమైనటువంటి పరిస్థితుల గురించి మనము కొద్ది నిమిషంలో ధ్యానం చేద్దాం. చూడండి, రాసుకోండి అంశం. మరిచిన విషయాన్ని జ్ఞాపకం చేశాడు. మరిచిన విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఏం మరిశాడు, ఏం జ్ఞాపకం చేశాడనే విషయాన్ని మనం కొద్ది నిమిషంలో మనం ధ్యానం చేద్దాం. 21వ అధ్యాయము 5వ వచనం నుంచి కొద్ది నిమిషములు 5వ వచనం నుండి 7వ వచనం వరకు ఈ 2 విషయాలు 2 వచనాల్లోనే మనము, అంటే ఎండ కొంచెం తీవ్రతగా ఉంది కనుక మీకు ఇబ్బంది లేకుండా ఒక 10 నిమిషాలు చెప్పమంటారా ప్రసంగం? 10 నిమిషాలు చెప్పమంటారమ్మా? 5 నిమిషాలు చెప్పమంటారా? ఎంతసేపు చెప్పండి, వారికి ఎంతసేపు మాట్లాడుకుందాం? ఎంతసేపు చెప్పుకుందాం చెప్పండి. ఇదే విషయాన్ని 10 నిమిషాల్లో చెప్పుకోవచ్చు. ఇదే విషయాన్ని దేవుని ఆత్మ సహాయం తోడుగా ఉంటే గంట సేపు చెప్పొచ్చు, 2 గంటలు చెప్పొచ్చు. దేవుని బిడ్డల వినే ఆసక్తి మీకుంటే, యేసు ప్రభు వాక్యం చెప్తూ ఉంటేనంట 3 రోజుల పాటు అట్లాగే ఆశగా చూస్తున్నారంట ఆయన. చూడండి, ఈ 3 రోజులు ఆశను ఆయన ఏం చేశారు, సంతృప్తిపరిచి 3 రోజుల పాటు దేవుని వాక్యం చెబుతూనే ఉన్నారంట. ఆయన 3 రోజుల పాటు దేవుని వాక్యాన్ని చెబుతూనే ఉన్నాడంట. ఒకటి, నిలబడటానికి శక్తిని నాకు ఇస్తాడు. వినే శక్తి మీకుంటే దేవుడు ఏం చేస్తాడు, ఆయన రోజు మొత్తం వాక్యాన్ని చెప్పించేస్తాడు. కానీ మీ యొక్క పరిస్థితులను బట్టే దేవుని వాక్యం ఏమవుతుంది, దేవుడు మీతో మాట్లాడతారు. నిజమే కదా? నిజమేనా కదా? చెప్పండి. మీరు ఇంటికి వచ్చినప్పుడు వ్యక్తిని, లేదా మీరు బయటికి మాట్లాడే తీరుని బట్టి, వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధానాన్ని బట్టి, వాళ్ళు మీరు మాట్లాడినటువంటి విషయాన్ని వారు రిసీవ్ చేసుకొని వారు ప్రవర్తించే తీరును బట్టి మీరు అక్కడ ఎక్కువసేపు గడపడానికి ఇష్టపడతారు. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మైనంతే. నీవు వాక్యమింట్లో ఇష్టపడితే, ఆసక్తి చూపితే దేవుడు ఇంకా మాట్లాడుతూ ఉంటాడు. ఒక మాటలో చెప్పాలి అంటే, నేను మాట నేర్పరని కాదు, జ్ఞాన సంపూర్ణుడు కాదు, జ్ఞానం అధికమవటం వల్ల నాకు ఈ స్థితి రావటం లేదు. అభాగ్యుడును, మాట్లాడటం రానటువంటి వాడును అయినటువంటి నా నోరును దేవుడు ఉపయోగించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. లేకపోతే ఏ బ్యాక్గ్రౌండ్ ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ ప్రకారంగా అక్కడక్కడ పరిచయం చేసి వచ్చినటువంటి వ్యక్తిని కాదు. దేవుడు ఉచితమైన కొరకును బట్టి, నన్ను ప్రేమించుడును బట్టి నేను ఇక్కడ ఉన్నాను. ఎవరు మాట్లాడే దూలి బూడిదని నేను మాట్లాడితే తెలుసుకున్నాననేది అబ్రహాం గారు లాంటి వ్యక్తినటువంటి, ఎన్నికలేనటువంటి నన్ను దేవుడు మీ మధ్య ఆయన వాక్యం ప్రకటించడం నిలవబెట్టి ఉన్నారు. మీ ఆసక్తిని బట్టి మాత్రమే దేవుని వాక్యము ప్రకటించడం జరుగుతూ ఉంది. చూడండి, చదవడం ఒకసారి 5వ వచనం నుండి 7వ వచనం వరకు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా
అని వారిని అడుగగా లేదని ఆయన వారితో చెప్పెను. అప్పుడు ఆయన ధోని కుడిపక్క నుండి వలవేయమనగా విస్తారమైన చేపలు పట్టినందున 7వ వచనంలో 2. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యులు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సిమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దూకెను. ఇక్కడ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి వచనం నుండి చివరి వచనం వరకు మనం ఒకసారి 7వ వచనం వరకు మనం ధ్యానం చేసుకుంటే ఈ 40 రోజులు ఈ మాటల గురించి మాట్లాడుకుందామా? 40 రోజులు ఈ విషయం గురించి మొదటి నుండి 7వ వచనం వరకు 40 రోజులు ఇదే విషయాన్ని మాట్లాడుకొని 47 వారాలు 49వ రోజు అయిన తర్వాత పెంతెకోస్తు పండుగ కూడా చేసుకున్నాం. రైటేనా? పెంతెకోస్తు పండుగ వరకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ విధంగా వారిని దర్శించాడు, ఏ విధంగా వాళ్ళతో మాట్లాడే విషయాన్ని 1 by 1 ఒక తర్వాత ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. మరైతే ఆ రోజు రాత్రి తెల్లవారిన వచ్చే వారం మాట్లాడుకుందాం. ఈ రోజున మర్చిపోయిన శిష్యులు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మర్చిపోయినటువంటి శిష్యులు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏం మర్చిపోయారని మొదటి వచనాన్ని మనం ధ్యానం చేస్తే మొదటి వచనంలో ఏమని ఉంటుంది అని అంటే, పేతురంట అప్పటి వరకు 3.5 సంవత్సరాలు వాళ్ళతో పాటు కలిసినారు స్నేహం. చూడండి, కొంతమంది క్లాస్మేట్స్ ఉంటారు, కొంతమంది కూల్ మేట్స్ ఉంటారు. కూల్ మేట్స్ అంటే ఒక పనికి వెళ్ళారనుకోండి, అక్కడ స్నేహం పెరుగుతుంది, స్నేహం పెరిగి బంధుత్వం అవుతుంది. చూడండి, వీళ్ళు ఒకే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు అందరూ అయితే కాదు. ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ఒకే ప్రాంతంలో సంచరించినటువంటి వ్యక్తులు కానీ, ఒకే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు కానీ కాదు, ఒకే ఊరు చెందినటువంటి వ్యక్తులు కూడా కాదు. అయితే ఈ 3.5 సంవత్సరాలు ఒకరికొకరికి మధ్య ఏమైంది? స్నేహం బాగా బలపడింది, స్నేహం గట్టిగా స్టాండర్డ్ అయ్యింది. చూడండి, మన వారం ఏమంటున్నారు, 40 రోజులు ప్రార్థన అయిపోయేసరికి ఏమవుతుంది? ఏదో బాధ అనిపించేస్తా ఉంది, ఏదో బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకని? మరలా కలుసుకుంటాం. మరలా చూడండి, ఉదాహరణగా చూస్తున్నాం. ఒక 10 సంవత్సరాలకు పూర్వం ఆలోచిద్దాం. మనందరం ఒకసారి ఉన్నవాళ్ళమా? ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళము? పావని పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుందా? అవట్లేదు కదా. 10 సంవత్సరాలకు ముందు, 10 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాలకు ముందు, 10 సంవత్సరాల తర్వాత. చూడండి, 10 సంవత్సరాలకు ముందు పరిచయం ఉన్న హాయ్ అంటే హాయ్ తప్ప రాణి గాని ఎవరమ్మా మౌతులు కలుపుతున్నారు? దందులు కలగదు, ఇదేనా? సరే, పరిచయాలు ఉన్న హాయ్ అంటే హాయ్ అనుకుని ఏం చేస్తున్నారని ఉండటమే తప్ప ఒకరి సమస్యను ఒకరు చెప్పుకొని, ఒకరి బాధను ఒకరు పంచుకొని, ఒకరి కొరకు ఒకరు బాధను, ఒకరికి వచ్చినప్పుడు బాధ వారి నిమిత్తం దేవుడికి విజ్ఞాపనం చేయటం కానీ, ఒకరి బాధను ఒకరు పంచుకోవడం కానీ లేదు. చూడండి, ఈ 10 సంవత్సరాల్లో నీకు బాగా ఇష్టమైనటువంటి తల్లిదండ్రులతో ఎక్కువసేపు గడిపావా? కుటుంబ సభ్యుల మధ్య ఎక్కువ గడిపావా? నీ స్నేహితులతో ఎక్కువ గడిపావా? అంటే ఎక్కువ ఎవరితో గడిపామమ్మా? మనం ఎక్కడున్నాము? దేవునితో, సంఘములో ఉన్నతో, ఇంటిలో, కుటుంబంలో, స్నేహితులతో చెప్పుకునేటువంటి సమస్యలు కూడా చెప్పుకుని ఒకరినొకరు ఏం చేసుకున్నాం? ప్రోత్సహించుకుంటూ, బలపరుచుకుంటూ ఒకరికొకరు ఏం చేశాము? సంతోషం వచ్చినప్పుడు అందరం కలిసి నవ్వాము, బాధ వచ్చినప్పుడు అందరం కలిసి ఏడ్చాము, ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు అందరం కలిసి ప్రార్థించాము. చూడండి, దేవుని బిడ్డలారా, అంతకుముందు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు వీళ్ళు. ఈ ఉన్నటువంటి 11 మంది, 12 12 కూడా ఏమైపోయాడు? చచ్చిపోయాడు, లేడేగా. 11 మంది ఎక్కడెక్కడో, వీళ్ళందరినీ ఒకే వృత్తి కాదు, వీళ్ళందరూ ఒకే పని చేసినటువంటి వ్యక్తులు కాదు, ఒకే వృత్తిలో కొనసాగినటువంటి వ్యక్తులు కూడా కాదు. దేవుని బిడ్డలారా, ఆయా వృత్తులు చేసుకుంటూ, ఆయా పనులు చేసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తులైనా దేవుని యొక్క ప్రేమను బట్టి, చూడండి, మన వాళ్ళు అందరూ ఒక పని చేసేవాళ్ళైనా, అందరూ ఒక పని మీద ఉండేవాళ్ళైనా, రాణి జాబు, అమ్మా బద్రీ జాబు, సీని గారి జాబు, పావని జాబు, వెంకటేశ్వరం, మన సరోజన గారి ఉద్యోగం. ఎవరి ఉద్యోగం వాళ్ళకి, ఎవరి పని. అందరూ ఒకేసారికి వచ్చరికి దేవుడి చుట్టుకు వచ్చేటప్పటికి ఏమవుతున్నాం? అందరూ ఒకటై ఉంటున్నాం. ఒకరి నేను మాటలో చెప్పాలి అంటే, మనకున్నటువంటి భారాలు, కష్టాలు, ఇబ్బందులు మన బంధువులకైనా తెలియకపోవచ్చు, లేదా మన తల్లిదండ్రులకైనాను, మన రక్త సంబంధులకైనా మనకున్నటువంటి సమస్యలు తెలియకపోవచ్చు. కానీ
సంఘములో తెలియకుండా ఉండటం లేదు. తెలియక ఉండక మాటలు ఎవరికూ తెలియనటువంటి వ్యక్తులుగా మనం బ్రతకట్లేదు. ఎందుకని అంటే వారు మన బాధ నిమిత్తం వారు విజ్ఞాపనం చేస్తారో లేదో తెలియదు, కానీ ఇక్కడ చెప్తే దేవుడు వింటాడు, నా పక్షంలో వీరు కూడా ప్రార్థన చేస్తారనే ఒక ధైర్యము. ఆ ధైర్యం ఏమైపోతుందంటే స్నేహంగా, బంధుత్వంగా, బంధువులుగా. నిజం చెప్తున్నాను, మొన్నటి దినం ముందు నాకు కూడా బాధ అనిపించింది. ఎందుకని అంటే మరి అప్పగింతలైనప్పుడు ఎవరికాలను పంపిస్తారు కదా తల్లిదండ్రులు, అట్లా ఎవరికాలు వెళ్ళిపోతూ ఉంటే ఎవరికాలకు బాధ అనిపిస్తూ ఉంది. చూడండి, దేవుని బిడ్డలారా, ఇటే బంధాన్ని లేనటువంటి వ్యక్తులు పనులు చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా అందరూ ఒకే మాట మీద వచ్చి అందరూ ఒకే వృత్తి లేనటువంటి వ్యక్తులు ఒక ప్రయాణం కొనసాగారు. ఎక్కడికి ఆ ప్రయాణము అని అంటే ఎక్కడికమ్మా? పాత వృత్తి. ఏంటి ఆ పాత వృత్తి? చేపలు పట్టడము. ఏం మర్చిపోయారు వీళ్ళు? ఒకసారి రండి, మర్చిపోయిన విషయం జ్ఞాపకం చేద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు ఒకసారి నేర్చుకుందాం. అమ్మ అందరూ కూడా ఒకసారి దీని బయలు దీన్ని మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం. మర్చిపోయింది ఏంటి చూడమ్మా. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఆమె జాగ్రత్త రాసుకోండి, ఏమి గేటు మీద గేటు మీద ఎందుకు వీళ్ళు దేవుడు ఏ పని మీద వీళ్ళు నియమించాడు? అపవిత్రాత్మల మీద అధికారం. రాసుకోండి, అపవిత్రాత్మల మీద అధికారం. 2 రోగాల మీద అధికారము. స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సిమోను, అతడు సహోదరుడు ఆంద్రేయ, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, అల్ఫాయి కుమారుడు యాకోబు, తద్దయిను మేలుగల లెవయి, కానానీయుడైన సిమోను, ఆయనను అప్పగించినటువంటి ఈ 12 మంది. ఈ 12 మందిలో కొంతమందికి కొన్ని వృత్తులు కలిగినటువంటి వారు సొంతంలో ఉన్నారు, ఆయా పనులు చేసుకునేవారు, ఆయా పనుల మీద కొనసాగినటువంటి వ్యక్తులు ఉన్నారు. అయితే మొదటి 1-2 వచనాల్లో దేవుడు చెప్తూ ఉన్నాడు, వీరికి ఎందుకు వీరిని నేను పట్టుకున్నాను, ఏ పని మీద వీళ్ళని నియమించాను, ఏ పని కొరకు వీళ్ళని స్థిరపరిచాను, ఏ పని కొరకు నేను వీళ్ళని ఏర్పాటు చేసుకున్నాను అంటే దీంతో ఏర్పడుతున్నాము. మొట్టమొదటిగా అపవిత్రాత్మల మీద అధికారము. అపవిత్రాత్మలు ప్రతి మనిషి జీవితాన్ని నాశనం చేసేది అపవిత్రాత్మ. దేవుని దృష్టికి ఇష్టం లేకుండా బ్రతకడానికి, దేవునికి విరోధంగా నడవటానికి, దేవునికి విరోధంగా నడిపించే వ్యక్తి, దేవునికి విరోధంగా మాట్లాడే వ్యక్తి, దేవునికి ఇష్టం లేని పనులు చేసే ప్రతి వ్యక్తి కూడా ఏం పట్టిందంటే అతని అపవిత్రాత్మ పట్టి ఉంది. అపవిత్రాత్మ అంటే దెయ్యం ఒక రకంగా వాడుకోదు మనిషిని, ఒక రకముగా దెయ్యం ఏం చేస్తుంది వాళ్ళని జ్ఞాపకం చేయదు, ఒక రకంగా వాళ్ళను వదిలిపెట్టదు, రకరకాలైనటువంటి భ్రమంలో తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది, రకరకాలైనటువంటి భ్రమంలోకి కల్పిస్తూ ఉంటుంది, రకరకాలైనటువంటి విన్యాసాలు చేస్తూ ఉంటుంది. అందుకే యేసయ్య అంటాడు, వారి వేషాలు మీరు ఎరుగరు, అందుకే మెలకువ కలిగి ఉండి ప్రార్థన చేసుకోండి. దెయ్యము మనిషిని ఎప్పుడు పోరాడటానికే రాదు, సోమర్థనంలో పడేస్తూ ఉంటుంది. దెయ్యంకున్నటువంటి లక్షణము ఏం చేస్తుందంటే పథకాన్ని పుట్టిస్తుంది. దెయ్యంకుండే లక్షణము దేవుని వాక్యాన్ని వినిపించబడదు, దేవుని పని పట్ల ఆసక్తిని చూపలేదు. దెయ్యంకుండే స్వభావము సమాధానం. దెయ్యంకుండే లక్షణం ఏంటి అంటే ఎక్కడ ప్రశాంతత ఉండదు, ప్రశాంతంగా ఉంటే అది ఓర్చుకోలేదు. దెయ్యానికి ఉండే స్వభావం ఏంటి అంటే నలుగురిలో కలవనీయదు, ఒంటరిగా బ్రతకనీయదు. ఎన్ని దెయ్యానికి అలవాట్ల? దెయ్యానికి ఉండే స్వభావం నలుగురిలో బ్రతకదు, ఒంటరిగా బ్రతకనీయదు. సమాధానం ఉండదు, సమాధానం చూస్తే ఊరుకోదు. తాను వృద్ధిలో కావడానికి పని చేయదు, పని చేసుకోవడం చూస్తే దీనికి ఏం కొడుతూ ఉంటుందంట, ఒక వృద్ధైపోతూ ఉంటుంది. వృద్ధైతులను చూస్తే వీరికి అసూయ. ఈ లక్షణాలన్నీ దీనిలో ఉంటాయి. దేవుడు చెప్పాడు, ఈ లక్షణాలన్నింటిలో కలిగినటువంటి వ్యక్తులను, ఈ స్వభావాన్ని ధరించుకున్నటువంటి వ్యక్తులను, కొంతమంది చూడండి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు. పోనీ వాడు పనిచేసే శక్తి అదంటే వాడు పనిచేసే శక్తి ఉండదు, వాడు పని చేయలేడు. వీడు
ఊరంతా ఎవరిని పని చేసేవాడిని చూసుకొని పోనీ నువ్వు కూడా పనికి రాలంటే ఏమంటాడు? పని చేయలేని అంటాడు. అమ్మా మరి ఈ లక్షణాన్ని ఎవరు అనుకుంటున్నారు? దెయ్యం పెట్టినటువంటి లక్షణాలు, దెయ్యం కుండే లక్షణాలు. దెయ్యం ఒక రోగంతో మాత్రమే దెయ్యాన్ని మనిషిని కృంగదీయదు. అసూయ, ప్రతి విషయంలో అసూయే. బాగా పనిచేస్తే బాగా పనిచేశారని ఏడుపు, పని చేయకపోతే పని చేయట్లేదని ఏడుపు, మామూలుగా ఉండి మామూలు బతుకుతున్నారంటే బతుకుతున్నట్టు. ఇవన్నీ వీటికి సంబంధించినటువంటి లక్షణాలు, దెయ్యానికి ఉన్నటువంటి స్వభావంకి లక్షణాలు ఇవన్నీ. దేవుడు ఈ 12 మందిని, ఈ 12 మంది, ఒకడు లేడు 11 మంది ఉన్నారు. 12 మంది ఒకడు లేడు 11 మంది ఉన్నారు. ఈ 11 మందిని, ఈ 12 మందిలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా అపవిత్రాత్మల మీద అధికారం ఇచ్చాడు. అపవిత్రాత్మలు పట్టినటువంటి వ్యక్తులని ఏ ఏ లక్షణాలు? శాంతి లేక, సమాధానం లేక, నిదానం లేక, ప్రశాంతత లేక, పరిశుద్ధత లేక జీవించే వ్యక్తుల నుండి విడిపించే అధికారం ఇచ్చాడు. ఎవరికి? శాపలు పట్టడానికి వెళ్ళిన వాళ్ళకి. ఎవరికమ్మా? ఎవరికి ఇచ్చింది అధికారము? శాపలు పట్టడానికి వెళ్ళినటువంటి వ్యక్తులకి. ఇప్పుడు మర్చిపోయారు ఈ విషయాన్ని. ఏ విషయాన్ని మర్చిపోయారు వీళ్ళు? అధికారం ఉన్నటువంటి విషయాన్ని మర్చిపోయారు. నిజమే, నీ జీవితం నా జీవితంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచిన మనకు కూడా కొన్ని అధికారాలను ఇచ్చి ఉన్నాడు. వారిని చూసి నీవు నేను నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, అపోస్తులు 12 మంది ఎన్ని దెయ్యాలు వదిలి, రోగులు స్వస్థ వచ్చిందా? వచ్చింది. వ్యాధులు విడిపించబడ్డారా? విడిపించబడ్డారు. విడిపించబడలేదా? రోగాలు పోయి దెయ్యాలు విడిచి ప్రభు దగ్గర చెప్తున్నాడు, ఊరి పిచ్చోడా, ఇవి నీకు లోబడితే ఈ ఆఫ్టర్ విషయం అంటాడమ్మా. ఈ విషయం ఇది ఒకటి ఆఫ్టర్ నీకు, ఈ విషయాల గురించి నువ్వు సంతోషించుకో. వీటికంటే ఘనమైనటువంటి సంతోషకరమైన వర్తమానం ఏంటో చెప్పమంటావా? ఏంటి ప్రభు అని అడుగుతాడు. ఏమని చెప్తాడు? జీవ గ్రంథమందు మీ పేరు రాయడం దాన్ని సంతోషించడం రా నాయన అంటాడు. దెయ్యాలు మేము మాట్లాడగానే మాకు లోబడుతున్నాయి ప్రభా, మేము వెళ్ళగానే మాకు వణికిపోతున్నాయి ప్రభా, రోగుల మీద మేము చేతులు ఉంచగానే మాకు స్వస్థ వస్తుంది ప్రభా, వాళ్ళకి స్వస్థ వస్తుంది ప్రభా, మేము మాట్లాడగానే ఎందుకో ప్రభా ఈ లోబడిపోయి భయపడి వణికిపోతున్నాయి ప్రభా అని చెప్తే యేసయ్య ఏమంటాడమ్మా? ఏమంటాడు యేసయ్య? ఉందా బైబిల్ చూడ 10వ అధ్యాయం ఉండదు అన్నమాట. అవి మీకు లోబడుతున్న సంతోషం కంటే కూడా జీవ గ్రంథమందు 10వ అధ్యాయం ఉంటుంది చూడమ్మా, చూడండి. అది జీవ గ్రంథంలో మీ పేరు రాయబడినదని ఇంకా ఎక్కువగా సంతోషించండి రా నాయన అని చెప్తాడు. చూడండి, యేసు ప్రభు కాదు 10వ అధ్యాయం ఉంటుంది చూడండి. అది 10వ అధ్యాయం జీవగ్రంథంలో మీ పేరు రాయబడినని మీరు సంతోషించండి యేసు ప్రభు చెప్తాడు. సరే, చూడండి, ఇవి మీకు లోబడుతున్నాయని మీరు సంతోషించే సంతోషం కంటే జీవగ్రంథంలో మీ పేరు రాయబడిన ఎక్కువగా సంతోషించడం ప్రభు యేసుక్రీస్తు వారు తనకి తెలియపరుస్తాడు. అయితే దేవుని విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే ఈ విషయాన్ని వీళ్ళు మర్చిపోయారు. ఏ విషయాన్ని మర్చిపోయారు? అధికారాన్ని మర్చిపోయారు. జీవగ్రంథంలో ఆయన పేరున్న సంగతి వాళ్ళు మర్చిపోయారు. మర్చిపోయి చేపలు పట్టడానికి బయలుదేరారు. బయలుదేరి చేపలు పట్టడానికి బయలుదేరినటువంటి వ్యక్తుల్ని యేసు ప్రభు ఏం చేశారు? వారిని మళ్ళా ఏ స్థితిలో అయితే మర్చిపోయారో, ఏ స్థానంలో అయితే వారిని నేను నియమించాలని నేను కోరుకున్నాను, ఏ పని కొరకైతే వాళ్ళని నేను ప్రతిష్ఠించాను, ఏ పని కొరకైతే వాళ్ళను బలమైనటువంటి పునాదులు అనేకులకు మాదిరిగా ఉండాలని నేను ప్రయత్నం చేశాను, అటువంటి వ్యక్తులు ఈరోజు ఏమైపోతున్నారు? ఆ విషయాన్ని మర్చిపోయారు. దేవుని బిడ్డలు ఒకసారి మనం పరిశీలించుకుందాం. దెయ్యాలు లోబడి వ్యాధులకు స్వస్థ వచ్చిందా లేదా? వచ్చింది. రోగులు విడిపించబడ్డారా లేదా? విడిపించబడ్డారు. అనేకులు క్రీస్తు వైపు నడిపించడానికి కారకులయ్యారా లేదా? కారకులయ్యారు. వాళ్ళు మర్చిపోయి పాత వృత్తిని కొనసాగించుకుంటున్నారు. పాత పనిలోకే వెళ్ళిపోయారు.
దేవుడు పెట్టాలి. ఈరోజు నీతో నాతో దేవదేవుడు మాట్లాడేది ఉంటే నువ్వు యేసు ప్రభు దగ్గరికి రావడానికి కారణం ఏమై ఉంటుంది? ఉత్తిని ఎవరు రాము, ఉత్తిని ఎవరైనా వస్తారా? ఉత్తిని ఎవరు రాము. ఒక రోగం పోయో, వ్యాధి పోయో, దెయ్యముదులు, శ్రమ నుంచి విడిపించబడు, లేక సత్యాన్వేషణ నీ హృదయంలో ఒక మంట వచ్చినటువంటి నీవు మొదట్లో చాలా క్రమంగా ఉన్నావు. అది పాటలు పాడే విషయంలో అయి ఉండొచ్చు, ప్రార్థన చేసే విషయంలో అయి ఉండొచ్చు, వాక్యం చదివే విషయంలో అయి ఉండొచ్చు, సువార్త ప్రకటించే విషయంలో ఉండొచ్చు, ఎనీథింగ్ ఏదైనా అయి ఉండొచ్చు. ఏ విషయంలోనైనా మాదిరిగా చూపే విషయంలో ఒక మాట మాట్లాడాలి అంటే అబ్బో దేవుడు చూస్తున్నాడని భయం, తప్పుగా మాట్లాడాలి అంటే దేవుడు చూస్తున్నాడని భయం, ఆలోచన హృదయంలో రావాలి అంటే దేవుడు చూస్తున్నాడనే భయం, ఒకవేళ పొరపాటును చూడకూడదు ఏదైనా నీ కంటికి కనబడితే దేవుడు చూస్తున్నాడని భయం, చేయకూడదు పని ఏదైనా పొరపాటు ఉంటామన్న విషయం ఎప్పుడైతే వస్తే దేవుడు నామానికి అవమానం వస్తుందని భయం. ఎందుకని? దేవుడు నా స్థితిని మార్చాడు, నా పరిస్థితిని మార్చాడు, నా గతిని మార్చాడు, నా ఆలోచనలు మార్చాడు, నా ప్రతి పరిస్థితి నుంచి దేవుడు నన్ను సంసిద్ధమైన స్థిరమైనటువంటి స్థానంలో ఉంచాడు. ఉంచినటువంటి స్థితి ఏంటో, వాళ్ళ స్థాయి ఏంటో, వాళ్ళు ఏ స్థానంలో ఉండవలసిన వ్యక్తులకు దేవుడు వారిని నియమించాడో, ఏ స్థానంలో ఉండటానికి దేవుడు వారిని ఎన్నుకున్నాడో, ఏ పరిస్థితుల్లో ఉండాలని దేవుడు వారిని హెచ్చించి ఆ స్థానంలో నియమించాడో, నిలబెట్టాడో విషయాన్ని మర్చిపోయాడు. నీ సంగతి నా సంగతి కూడా ఆలోచించుకుందాం, నీ పరిస్థితి నా పరిస్థితి కూడా ఆలోచించుకుందాం. ఒకసారి పొస్తున్నట్లు ఈరోజు నీవు ఉన్నావా? పొస్తు బ్రతుకుతున్నట్లు నువ్వు బ్రతికావా? పోస్టులో ఉన్నటువంటి ఆసక్తి ఈరోజు నీలో ఉందా? పోస్టులో నీకు మండినటువంటి ఆత్మ మండింపు ఈరోజు మండినటువంటి వ్యక్తిగా నువ్వు బ్రతుకుతూ ఉన్నావా? మొట్టమొదటి చేసుకున్నట్లు ప్రార్థన ఈరోజు చేసుకునే వ్యక్తిగా నీవు ఉంటున్నావా? మొట్టమొదటిగా బైబిల్ చదివేటప్పుడు 100 అధ్యాయాలు, 50 అధ్యాయాలు, 10 అధ్యాయాలు, 20 అధ్యాయాలు వాక్యం అర్థం అవ్వకపోయినా ఏదో విధంగా చదవాలని 1కి 4 సార్లు అర్థమవని విషయాన్ని అర్థం చేసుకునే రీతిలో చదివి పరిశోధించాలనే వ్యక్తిగా ఉన్నటువంటి నీవు ఈరోజు అలాగే ఉన్నావా? ఒకప్పుడు ఏ విషయం నిమిత్తం ప్రార్థన చేయాలా, ఏ విషయం నిమిత్తం ప్రార్థన చేస్తారని చెప్పి ఏ అంశం దొరుకుతున్న ఆరాటపడినటువంటి నీవు ఈరోజు అదే ఆరాటాన్ని, అదే భారాన్ని కలిగి ఉన్నావా? మర్చిపోయావా? జ్ఞాపకం ఉందా? నువ్వు మొదట్లో చేసేటువంటి భక్తి ఈరోజు చేసే భక్తి సరిపోతూ ఉందా? మొదట్లో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఈరోజు కూడా అదే స్థితిలో ఉన్నావా? మొదట ఎటువంటి భయభక్తులు కలిగి దేవుడి సన్నిధిలో నీవు ప్రవర్తించావు? మొట్టమొదటిగా దేవుడు అడిగినటువంటి కొత్తలో దేవుడి కొరకు ఏదైనా చేయని రోషం కలిగినటువంటి నీవు ఈరోజు దేవుడి పని అంటే, దేవుడి పని చేయాలి అంటే అదే రోషాన్ని కలిగి ఉన్నావా? యేసు ప్రభు మారాడా? యేసు ప్రభుకు మార్పు వచ్చిందా? దేవుడి పని కొరకు ఆశపడినటువంటి నీవు, దేవుడి పని కొరకు ఆరాటం వ్యక్తిగా ఉన్నటువంటి నీవు, ఇదే ఆరాటం ఈరోజు నీలో ఉన్నదా? ఒక్కసారి నువ్వు పరిశీలించుకో, ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. దేవుని బిడ్డలారా, మర్చిపోయారు యేసు ప్రభు ఎంట 3.5 సంవత్సరాలు నడిచినటువంటి వ్యక్తులు, యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు బతికినటువంటి వ్యక్తులు ఎందు నిమిత్తము వారిని దేవుడు నియమించాడు, ఎందు నిమిత్తము వారిని దేవుడు ఎన్నుకున్నాడు, ఎందుకొరకు దేవుడు వారిని పిలిచాడు, వారిని పంపినప్పుడు దేవుడు వారికి తోడుగా ఉండి ఏ పనుల్లో అయితే వాళ్ళకి విజయం వచ్చిందో, దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఏ పనులు చేస్తే దేవుడు వారిని ప్రేమించి వారిని ఉన్నతమైన స్థానంలోకి దేవుడు నియమించి ఉన్నాడు, ఆ స్థితిని మర్చిపోయారండి వాళ్ళు. ఆ పరిస్థితిని మర్చిపోయారండి వాళ్ళు. ఆ పరిస్థితిని మర్చిపోయి ఇప్పుడు పిలుస్తూ ఉంటున్నారా? మనకుందగా ఒక అలవాటు. ఏంటి అలవాటు? చేపలు పట్టుకో అలవాటు, చేపలు పట్టుకునే అలవాటు. నేను వెళ్తున్నాను, నాతో పాటు. ఇప్పుడు దారి చెరిపేసుకుంది ఎవరండి? దారిని చెడగొట్టుకుంది ఎవరు? చిన్నవాడా? 11 మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనము, యోహాను సువార్త 21వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చూడండి. దారి చెరిపేసుకుంది ఎవరు మీకు అర్థమవుద్ది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం చూడమ్మా. మొట్టమొదటి పేరు 3వ వచనం ఉంటుంది అన్నమాట. 10వ అధ్యాయం 3వ వచనం. పేతురు ఆగిపోండి. 21వ అధ్యాయం 1వ వచనం యోహాను సువార్త 21వ అధ్యాయం 1వ వచనం. సీమోను పేతురును అమ్మా 21వ అధ్యాయం 1వ వచనం కదా. అటు తరువాత
యేసు ప్రత్యక్షపరచుకొనెను. ఆయన ప్రత్యక్షపరచుకునే విధానం ఏదనగా, అది ఇప్పుడు ఎవరున్నారు? మొట్టమొదటి ఎవరు కనపడుతున్నారు? మీన సీమోను పేతురు. సీమోను పేతురు ఏం చేశాడు ఇక్కడ? మొట్టమొదట దేవుని బిడ్డలారా, మొట్టమొదట ఊరిలో ప్రతి నాయకుడికి 2 లేదా 3 పేర్లు తెలుస్తుంటుంది. అంతేనా? 2, 3 పేర్లే ఉంటాయి. సంఘంలో కావచ్చు, బయట పేర్లు ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, 2 లేదా 3 మాత్రమే తెలుస్తారు, ఎక్కువ తెలుస్తుంటారు. కానీ బైబిల్లో క్రైస్తవ్యంలోకి వచ్చిన ఏ వ్యక్తికైనా సరే యేసు ప్రభు శిష్యులు ఎంతమంది అంటే 3 పేర్లు చెప్తారు. ఎవరా 3 పేర్లు? యాకోబు, యోహాను, పేతురు. ఈ 3 పేర్లు మించి మిగతా పేర్లు తెచ్చారంటే భక్తులు లెక్కలోకి వస్తారు. సరే, ఈ 3 వ్యక్తులు చూడండి. అసలు తెలియనటువంటి క్రైస్తవులకు కూడా ఈ 3 పేర్లు తెలుసు. పేతురు, యోహాను, యాకోబు. చూడండి, బయట క్రైస్తవ్యంలో తిరిగే వ్యక్తులు కూడా యేసు ప్రభు పేరు పెట్టినటువంటి వ్యక్తులు కూడా, మేము స్టార్టింగ్ నుంచి యేసు ప్రభుని తెలుసుకున్నాం, స్టార్టింగ్ నుంచి యేసు ప్రభు మా కుటుంబం నుంచి, మా తాతల దగ్గర నుంచి యేసు ప్రభు తెలుసుకున్నాం అన్నటువంటి కుటుంబాల్లో కూడా వాళ్ళకి పెట్టబడే పేర్లు ఏంటి తెలుసా? యాకోబు, యోహాను, పేతురు. ఈ 3 పేర్లు మించి ఏదైనా ఎక్కువ ఎక్కడ కనపడవు. ఎందుకని అంటే వీళ్ళు ప్రముఖులై ఉండేవాళ్ళు, పెద్దలై ఉండేవాళ్ళు, మొదటి స్థానంలో ఉండేవారు. మొట్టమొదట వీరి దగ్గర నుంచే వచ్చేది. వీళ్ళ నుంచే ఏమన్నా కడగాలన్నా, ఏదైనా చేయాలన్నా, మాట్లాడాలన్నా, ఎవరన్నా ఏమన్నా యేసు ప్రభుని కలవాలి అన్నా, యేసు ప్రభుతో మాట్లాడాలన్నా, యేసు ప్రభు దగ్గర నుంచి ఏ విషయాన్ని తీసుకోవాలి అన్నా ముందు వీళ్ళ అపాయింట్మెంట్ తీసుకుని యేసు ప్రభు దగ్గరికి పంపించేవాడు. దేవుని బిడ్డలారా, మొట్టమొదట పునాదుల్లోనే అవిధేయత వచ్చేస్తుంది. పునాదులే మర్చిపోతున్నారు. పునాదులే వాళ్ళు ఉన్నటువంటి స్థితి ఏంటో వాళ్ళే మర్చిపోతున్నారు. వాళ్ళ స్థితి వాళ్ళే జ్ఞాపకం చేసుకున్న వ్యక్తులుగా చేస్తే దెయ్యాలు వదిలిపోయాయి. వీరు ప్రార్థన చేస్తే రోగులు స్వస్థత వచ్చింది. వీరు ప్రార్థన చేస్తే వ్యాధుల నుంచి విడుదల వచ్చింది, స్వస్థత వచ్చింది, దెయ్యాలు విడిపించబడ్డాయి. వీడి పేరు చెప్పగానే పారిపోయారటువంటి ఆ వ్యక్తులు మర్చిపోయారు. వాళ్ళ స్థితి ఏంటో మర్చిపోయారు. వాళ్ళకి ఇవ్వబడిన అధికారాలు ఏంటో మర్చిపోయారు. వారికి ఉన్నటువంటి స్థానం ఏంటో మర్చిపోయారు. ఏ స్థానంలో దేవుడు వారిని నియమించాడో, ఎలా ఉండాలని కోరుకున్నారో, ఏ విధంగా వారిని దేవుడి మేము నీతో కూడా వచ్చి మరొకసారి చదువు. మొదటి వచ్చిన జాగ్రత్త చదవన్నాము. జాగ్రత్త. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చుదమని వారు వెళ్ళి దోని ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపడతారు. ఇంకేం గుర్తుపడతారమ్మా? వాక్యం స్పష్టంగా మీతో మాట్లాడుతా ఉన్నా వాక్యం నాకే అని గుర్తుపట్టగలుగుతున్నారా? గుర్తు మీకు వస్తూ ఉందా? యేసు ప్రభు శిష్యులంట వాళ్ళ అధికారాన్ని మర్చిపోయారు. 1, వాళ్ళకు ఉన్నటువంటి స్థానాన్ని మర్చిపోయారు. 2, వాళ్ళకు ఏ స్థానంలో దేవుడు నియమించిన విషయాన్ని మర్చిపోయారు. 3, ఎందుకు దేవుడు వారిని ఎన్నుకున్నాడో విషయాన్ని మర్చిపోయారు వ్యక్తులు. 4, మర్చిపోయి దేవుడి పనిని పూర్తిగా నిర్లక్ష్యం చేసేశారు. దేవుని పని చేయలేకపోతున్నామేమో కనీస ఆలోచన, కనీస జ్ఞానాన్ని వదిలేశారు. ఇందుకే కదా దేవుడు నన్ను ఎన్నుకుంది, ఇందుకే కదా దేవుడు నన్ను నియమించింది, ఈ పని కొరకే కదా దేవుడు నన్ను ఏర్పాటు చేస్తున్న విషయాన్ని మర్చిపోయి యేసు ప్రభు వాళ్ళు మర్చిపోయి చూడండి గుర్తుపట్టలేకపోతున్నారు. యేసు ప్రభు వాళ్ళు మర్చిపోయి చూస్తే గుర్తుపట్టలేకపోతున్నారు. మరుపులో నుండి ఏం వస్తుంది? 2వ ఏమొస్తుంది? యేసు ప్రభు స్వయాగా నీ దగ్గరికి వచ్చిన వాక్యం ద్వారా వస్తున్నాడు. ఇప్పుడు వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడే. వాక్యం వదిలేసి డైరెక్ట్గా యేసు ప్రభు శరీరధారి నీ దగ్గరికి వచ్చినా ఏమవుతుంది? నీ జీవితం ఏమైపోద్ది? మర్చిపోతే గుర్తింపలేని దుస్థితిలో దిగజారిపోతూ ఉంటాం. సత్యవర్తనుడు అయితే వెలుగు వద్దకు వచ్చును. ఆ వెలుగు ఎవరి వలన కలిగిందో ఎప్పటికప్పుడు తాను ఏం చేస్తున్నాడంట?
నేర్చుకున్నాడు. యోహాను సువార్తలో చెబుతూ ఉన్నాడు. యేసు ప్రభు వారి దోణిలోకి వచ్చి కూర్చున్నాడు. దోణిలోకి వచ్చింది. ఎక్కడ దోణిలోకి వచ్చాడు? ఎప్పుడు దోణిలోకి వచ్చాడు? సముద్రంలో ఉండగా దోణిలోకి వచ్చాడు. సముద్రంలో నుంచి దోణిలోకి ఎక్కగలరా? సముద్రంలో నుండి ఇప్పుడు బండి వెళ్తుంది అనుకోండి, బస్సు వెళ్ళిపోతుంది అనుకోండి, టికెట్లు ముందు కండక్టర్ గారు రాసుకుంటాడు, ముందు చెక్ చేసుకుంటాడు. మొత్తం చెక్ చేసుకుని ఇన్ని సీట్లు ఉన్నాయి, ఇంతమంది ఈ స్టేజ్లో ఇంతమంది ఎక్కారు, ఈ స్టేజ్లో ఇంతమంది దిగారు, ఇన్ని టికెట్లు కూడా ఎప్పటికప్పుడు లెక్క ఉంటుంది. రాఘవాపురం వరకే బస్సులో జనం అందరూ ఉన్నారు అనుకోండి. ఉదాహరణకి అందరు దిగిపోయారు, 0 అని రాసుకున్నాడు. అక్కడికి రాళ్ళ చెరువు దాటేసరికి ఒక మనిషి ఎక్కి కూర్చున్నాడు. డాక్టర్ గారికి కండక్టర్ గారికి ఏమి వేయాలి? భయం వేయాలి. ఎందుకని? మొత్తాన్ని లైట్ చూసుకున్నాను, ఒక వ్యక్తి కూడా నాకు ఎవరు కనబడలేదు, ఏమి లేదు, నేను 0 రాసుకున్నాను. తీరా చూస్తే ఈ మనిషి ఎవడో ఇక్కడ ఉన్నాడా, ఎవడరా ఇందులో అవగాహన ఆలోచన రావాలి. ఏది మామూలుగా బస్సు రోడ్డు మీద తిరిగే బస్సు కాబట్టి, ఇది గతుకూరు రోడ్డు కాబట్టి గతుకుని స్లోగా ఎక్కువ ఎవరో కూడా ఎక్కువ ఉండొచ్చు అని ఒక అవగాహన ఉండాలి. ఆయన ఎక్కడ ప్రయాణం చేస్తూ ఉంటే జనం ఎక్కారంటమ్మా? సముద్రంలో మనిషి తిరుగుతాడా? సముద్రంలో మనుషులు ఎక్కుతారు అక్కడ? సముద్రంలో మనం ఎంతమంది ఉన్నాం, ఈ మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? మనకు కనీస అవగాహన అయినటువంటి వ్యక్తులుగా బ్రతుకుతూ ఉన్నారు, కనీస అవగాహన అయినటువంటి వ్యక్తులుగా జీవిస్తూ ఉన్నారు. నువ్వు ఎక్కడ వాడివి, ఎందుకు వచ్చావు, ఏంటి ఇక్కడ ఎక్కడానికి నీకు కారణం ఏంటని అడిగేటటువంటి దుస్థితిలో దిగజారిపోయారు. దేవుని బిడ్డలారా, మన భక్తిని, మన జీవితాన్ని మనం ఏం మర్చిపోయామో, మనం ఏ విషయంలో మనం దేవుడు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ ఉన్నామో, ఏ విషయమైతే దేవుడు నీ మీద ఎంత నమ్మకంతో దేవుడు నువ్వు నియమించాడో విషయాన్ని గుర్తు చేసుకుని ఎప్పటికప్పుడు ఎదుర్కొనే వ్యక్తుల్లో మనం బ్రతకాలి. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలును తలంచుకోవచ్చు. ఎప్పుడు మర్చిపోయే వ్యక్తుల్లో బ్రతకకుండా, అరే నిజంగా ఈ వ్యక్తి ఎవరో, అనుకోని రీతిలో మమ్మల్ని మర్చిపోచ్చాడే, అనుకోని రీతిలో మమ్మల్ని ఇచ్చేశాడే అని కనీసం అడిగారా? అడగల. సముద్రం మీద ఎవరు ఎక్కుతారండి? మధ్యలో కాకపోతే వస్తే దెయ్యం ఎక్కాలి, లేకపోతే దేవుడన్నా ఎక్కాలి. దెయ్యం ఎక్కే అవకాశం మన దగ్గర లేదు. ఎందుకని? వీళ్ళు యేసు రక్తం చేత కడగబడినటువంటి వ్యక్తులు మధ్యలోకి వచ్చి కూర్చున్నారంట. మధ్యలోకి వచ్చి కూర్చొని చెప్తా ఉన్నారంట, అయ్యా పిల్లారా, కుడివైపుకు మీ దోనేయండి, మీ వల వేయండి అని చెప్పాడు. కుడివైపుకు వల ఎత్తే ఏ పని అంట? విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి. విస్తారమైనటువంటి చేపలు పట్టేసరికి అప్పటికైనా ఆలోచన వచ్చిందమ్మ పేదరికి. యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు 7వ వచనంలో ఉంటాడు. యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు చెప్పాడంట, ఆయన ఎవరయ్యా? ఎవరనుకుంటున్నావు? ఆయన ప్రభువు అని. యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు చెప్పిన తరువాత తన వస్త్రం ఒంటి మీద ఏమి లేవంట? వస్త్రహీనుడై ఉన్నాడంట. అంటే ఒంటి మీద ఏమి నూనె పోగు లేకుండా దౌర్భాగ్య స్థితిలో బ్రతుకుతున్నాడు పేతురు. అంటే పిచ్చోడా, పాతాళ లోక ద్వారం నుండి ఎదుట నిలబడనేరు బతిహీనుడా. బతికైనటువంటి రొమ్మును ఎవరైతే ఆనుకున్నారో ఆ వ్యక్తి చెప్పిన తర్వాత తన గుర్తుకో. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువును ఆనుకుంటున్నాము కనుక దైవ సేవకుడు దేవుని వాక్య వస్త్రాన్ని యేసు ప్రభువును ఆనుకుంటున్నాము. యేసు ప్రభు హృదయంలో ఏదైతే ఉందో, ఏమైతే చెబుతాడో, ఏమైతే సంఘాన్ని చెప్పమన్నాడని ఆయన రొమ్మును ఆనుకుని ఆయన సంఘం నుంచి సంగతులు నేర్చుకుని వచ్చి మర్చిపోయినటువంటి శిష్యుడికి చెప్పాడు. మర్చిపోయినటువంటి శిష్యుడికి చెప్తే తన స్థితిని తాను చూసుకున్నప్పుడు వస్త్రహీనుడైన వెంటనే సముద్రంలో దిగాడట. నా దగ్గర ఏమీ లేదు అంటే అంత ముందాకే తను చూసుకోలేదా? తను చూసుకోలేదా? చూసుకోరా. తనను తాను చూసుకోరా. ఏ విషయంలో తను అవిధేయుడై బ్రతుకుతున్నాడో, ఏ విషయంలో దేవుడికి విరుద్ధమైనటువంటి పనులు చేస్తూ ఉన్నాడో, ఏ విషయంలో దేవుడికి ఇష్టమైనటువంటి పనులు చేస్తూ ఉన్నాడో, ఏ విషయమైతే దేవుడు తను ఎందుకు నియమించాడో, ఎందుకు దేవుడు కోరుకున్నాడో, ఎందుకు నిలబెట్టాడో, ఎందుకు దేవుడు తనను ఏ స్థానం మీద ఉంచాలని దేవుడు కోరుకున్న ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలా. రొమ్మున ఆనుకున్న శిష్యుడు చెప్పు. నేను అన్నట్టు చూడండి ఒకసారి 7వ వచనంలో ఏముందో. 7వ వచనంలో ఏముందో చూడండి ఒకసారి. కాబట్టి
యేసును ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభుసుని అని పేతురుతో చెప్పగా ఆయన ప్రభుని సిమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున, అమ్మ ఎట్లున్నాడంట మా పేతురు? వస్త్రహీనుడై ఉన్నాడంటే ఎంత దౌర్భాగ్యం ఆలోచించారా? ఎంత దౌర్భాగ్యం ఆలోచించారా? ప్రభువా నీ కొరకు నా ప్రాణం పెడతా అన్నటువంటి వ్యక్తి మొదలుపోయాడు. అంత దీనస్థితికి దిగజారు, అంత దౌర్భాగ్యతకి దిగజారిపోయాడు. వస్త్రాన్ని పూర్తిగా వదిలి పక్కన పడేసి, లక్షణాన్ని పక్కన పెట్టేసి, మనకు ఇష్టమైనటువంటి వ్యక్తి, తన మనసుకు నచ్చినటువంటి వ్యక్తి, తన మనసుకు వచ్చినటువంటి వ్యక్తి తాను ఏం చేస్తే అది రైట్. కొంతమంది ఉంటారండి, కొన్ని సంఘాల్లో ఉన్న దేవుడు బిడ్డలారా, ఆన్లైన్లో మాట్లాడుతున్న వాళ్ళ దేవదేవుడు నిశ్చయ దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకప్పుడు బాగా మంట మండించిన వ్యక్తులై ఉండొచ్చు మీరు, మంట మండించినటువంటి పేతురు గారి స్వభావం వ్యక్తులై ఉండొచ్చు మీరు. అయితే ఈరోజు నీ బతి వస్త్రాలు ఉన్నాయని కదా, రక్త వస్త్రాన్ని ధరించుకున్న వ్యక్తిగా బ్రతుకుతూ ఉన్నావా? రక్త వస్త్రాన్ని ధరించిన వ్యక్తిగా జీవిస్తూ ఉన్నావా? ఒకసారి నువ్వు చూసుకో, ఒకసారి నువ్వు చూసుకో. పూర్తి వదిలేసుకొని పూర్తిగా పక్కకు పెట్టేసి, నీకు తెలిసినటువంటి భక్తి, ఆశీర్వాదంతో భక్తి, దీవులతో భక్తి, డబ్బులతో భక్తి, ఇదే భక్తి. కానిచేస్తే దేవుడు సంతోషపడతాడు అనే దుస్థితిలో నువ్వు బ్రతుకుతూ ఉంటే దేవుడు రోజు నీకే జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వే మారాలని, నీకే మారు మనసు రావాలని ఊహించినటువంటి రీతిలో ఏ విధంగా వాడలోకి వచ్చాడో, ఊహించకుండా ఆలోచన లేకుండా ఏ విధంగా అయితే నావలోకి వచ్చి కూర్చున్నాడో, నిశ్చయంగా ఈరోజు నీ ఫోన్లోకి వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకు మారాలని, నీ జీవితం మారాలని, నీ మనసు మారాలని దేవుడు వచ్చి కూర్చుని మొదటి స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి పరిస్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి స్థితిని నువ్వు ఎలా క్రీస్తులోకి వచ్చావా ఆ స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆలోచించావా పేతురన్నా? గుర్తించావా పేతురన్నా అని యేసు రొమ్మునాడుకుని యోహాను గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోహాను గారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రోజు కరువుతో అలవటిస్తున్నాడు నీ కుటుంబాన్ని పోషించినటువంటి దేవుడు, నీ పర్మిషన్ తీసుకుని నీ దూరంలోకి వచ్చినటువంటి దేవుడు, నీ ఒక అనుమతితోనే నీ దూరంలోకి ప్రవేశించినటువంటి దేవుడు, ఆ రోజు నీ లేమి తీర్చినటువంటి దేవుడు, నీ కష్టాన్ని తీర్చినటువంటి దేవుడు, నీ శ్రమను తీర్చినటువంటి దేవుడు. ఆ రోజు నువ్వు వెంటనే గుర్తించావు దేవుణ్ణి, నీ కష్టంను తీర్చాడు వెంటనే గుర్తించి. అందరూ గుర్తించవలసినటువంటి మాట పేతురు దూకేశాడు నీళ్ళలో, పూర్తిగా వస్త్రాన్ని వదిలిపెట్టేసుకున్నాడు. రొమ్మునాడుకున్న శిష్యుడు చెప్పదనే మాటకు లోబడ్డాడు, అంగీకరించాడు. ఇది ప్రభువును గుర్తించాడు. ఈరోజు నువ్వు గుర్తిస్తున్నావా? భక్తులు చెప్తున్నాడు. ఒకసారి కీర్తన గ్రంథం నేను ఏం చెప్తున్నాడు అక్కడ 143 కీర్తన 5వ వచనంలో భక్తుడు దావీదు గారు తెలియజేస్తున్నటువంటి మాట, పూర్వ దినములను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను, నేను నీ చేతుల పని యోచించుచున్నాను. ఈ ప్రపంచం మొత్తం నాన్నవారు, నాతో ఉన్నవారు, స్నేహితులు, బంధువులు, తోడున్నవారు అందరూ ఒకవైపు ఉండి అందరూ నేను చేసి వేస్తూ ఉన్నప్పుడు, బండలు నా మీద వేస్తూ ఉన్నప్పుడు, నా వైపు ఎవరైనా ఉన్నారా అని నేను ఎదురు చూసినప్పుడు, ప్రభువా నువ్వు చాపిన చేతుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను, నువ్వు నా పట్ల చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాను, నువ్వు నా పట్ల చూపిన ఆదరణ జ్ఞాపకం చేసుకున్నాను, నన్ను ప్రేమించిన స్థితిని జ్ఞాపకం చేసుకున్నానయ్యా. నా జీవితంలో బతికినది ఇప్పుడైనా నాకు వస్తే దావీదు గారు నేను మాట్లాడమయ్యి, నేను బలహీనుడు అయిపోతా ఉంటే ప్రాప్తే యేసయ్యా ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాను అన్నారు దావీదు గారు. నా పూర్వదినాలని జ్ఞాపకం చేసుకున్నాను, పూర్వ రోజులు జ్ఞాపకం చేసుకున్నా. పేతురు గారు అయితేనే మర్చిపోయాడు. పేతురు గారికి ఎందుకు నిమిత్తం ఉన్నాడో మర్చిపోయాడు, వదిలేశాడు. దేవుడు పెట్టాడు, దేవుడు అడుగుతూ ఉన్నాడు, నిన్ను జ్ఞాపకం చేసుకున్నావా? నీ పూర్వ దినాలు జ్ఞాపకం చేసుకున్నావా? పూర్వ పరిస్థితులు జ్ఞాపకం చేసుకున్నావా? పూర్వపు రోజులు ఆలోచనలు జ్ఞాపకంలోకి వస్తున్నాయా? జ్ఞాపకం వస్తున్నాయా? ఒకసారి ఆలోచించుకో. తర్వాత ఏమన్నాడు దావీదు గారు? అమ్మా నీ తట్టు నా చేతులు
చాపుచున్నాను. ఒక్కటే విషయాన్ని గుర్తుంచుకోండి, ఒకే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోనండి. మొట్టమొదటి చేతులు నీ వైపు చాపుతాడు, రెండోసారి నుంచి నీవు ఆయన వైపు చేతులు చాపే వ్యక్తిగా బ్రతకాలి. పేతురు గారి ప్రమేయం లేకుండా దొడులోనికి రాలేదు. రెండోసారి ఎప్పుడైతే ఆయన ప్రమేయం అంగీకరించాడో రెండోసారి ఆయన పర్మిషన్ తీసుకోకుండా వచ్చేశాడు. ఫస్ట్సారి వచ్చినప్పుడు తన పాపిని గుర్తించి మోకాళ్ళు ఎదుట ఒప్పుకున్నాడు. ఇప్పుడు రెండోసారి వచ్చినప్పుడు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు. ఏమైపోయింది అనుభవం? ఏమైపోయింది ఎక్స్పీరియన్స్? ఏమైపోయింది విధేయత? మర్చిపోయాడు. కానీ దావీదు గారు అంటున్నాడయ్యా, పూర్వపు దినాలను జ్ఞాపకం చేసుకుని, పూర్వపు రోజుల్ని జ్ఞాపకం చేసుకుని నా జీవితంలో వైపుకెత్తున్నా ప్రభా. ఆ రోజు నువ్వు నాకు ఇచ్చావే చెయ్యి, ఆ రోజు నీ చేయి పట్టుకున్నానే. అందరూ నన్ను వదిలేసినప్పుడు, అందరూ నన్ను వదిలేసినప్పుడు, అందరూ నన్ను నిందించినప్పుడు, అందరూ నా మీద రాళ్ళు వేసినప్పుడు, అందరూ నన్ను త్రుంచనాడినప్పుడు, యేసయ్యా నువ్వు నాకు ఇచ్చావే చేతులు, ఆ చేతులు మరలా నా చేతులు ఇస్తున్నా ప్రభా, నా చేతులు ఇస్తున్నా ప్రభా, ఆ చేతులు ఇస్తున్నాను ప్రభా. పూర్వపు దినాలను జ్ఞాపకం చేసుకున్నా నా చేతులు జాబుతున్నా. మూడోది ఉన్నాడు. మూడో మాట అదే వచ్చిన చదవండి అమ్మ. మొదటి పూర్వదినాలు జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీ క్రియలన్నీ, నువ్వు చేసిన పనులన్నీ. ఒకసారి జ్ఞాపకం వస్తుందా? నేను మా పాస్టర్ గారు నేను ఒక 50 కిలోమీటర్ల దూరం అప్పర్న మా తమ్ముడు ప్రార్థనకి వెళ్ళేంతసేపు మా ఇద్దరికి పరిశీలనలో లేనటువంటి బాధలే పాస్టర్ గారు జరగండి. ఎందుకని అంటే అదే ఊరికి పక్కన ఒక 8 కిలోమీటర్లు ఉంటాయి. అక్కడ నేను అడిగాము, అక్కడ మా వదిలి గారు వెళ్తే ప్రార్థన కొన్నిసార్లు ఫోన్ చేస్తే ఆ రోజు పరిస్థితి మాకు కనీసం బండి కూడా లేదు. ఏరే బండి తీసుకొని ఎక్కడో అప్పు తీసుకొని పెట్రోల్ వెళ్తే ప్రార్థనకి వెళ్తే కనీసం ఈయన దైవ సేవకుడని కానీ పాస్టర్ అని కానీ దేవుని సేవ చేస్తున్న ఒక మాట కూడా చెప్పకుండా చాలా అవమానకరంగా మాట్లాడింది. మా చిన్ననాన్న మా పెద్దనాన్న గారు ఇక్కడికి వచ్చి, ఇక్కడ ఎందుకు చర్చికి కడుతున్నాడు ఇది పిచ్చి కానీ, ఇక్కడికి ఎవరు వస్తాడు, ఇక్కడ ఎందుకు కడుతున్నాడు, ఎప్పుడు అందనుకుంటారు ఆ మాట. చర్చి మేము మందిరం కట్టాము, 2 సంవత్సరాలు అవుతుంది సేవ చేసి, 3వ సంవత్సరంలోకి వచ్చాము. యానివర్సరీగా ఫంక్షన్ చేసుకోవడానికి పిలిస్తే భోజనానికి వచ్చి అన్నటువంటి మాట. ఎదురైన ప్రతి అవమానాన్ని, ప్రతి బాధని ఏం చేసుకుంటామంటే జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళిపోయారు. దేవుడు ఆ రోజు ఆ స్థానం నుండి ఈ స్థానంలోనికి దేవదేవుడు మనల్ని తీసుకుని వచ్చాడు. పడినటువంటి బాధలు, కష్టం ఒకే మాట చెప్తారు. ఒక్కసారి ఎవరికైనా ప్రార్థన చేసుకోవటం నిర్లక్ష్యం వచ్చినా, వాక్యం ఎదుర్కొన్న నిర్లక్ష్యం వచ్చినా, దేవుడి సన్నిధిలో గడుపుకున్న నిర్లక్ష్యం వచ్చినా, దేవుడిని ఎరగడానికి ముందు, దేవుడిని తెలియని కొత్తలో మీ జీవితం ఏంటో ఒకసారి ఆలోచించుకోండి. ఎవరన్నా మనకి చేశారా ఈ పని? దేవుడు తప్ప. ఎవరన్నా మనకు సహకరించారా? దేవుడు తప్ప. ఈరోజు నాకు ఆప్తులు అనుకుంటున్నటువంటి వారు, ఈరోజు మీకు ఆప్తులు అనుకుంటున్నటువంటి వారు, ఆ రోజు నీ పరిస్థితిలో నిన్ను ఎవరైనా ఆదరించిన వారు ఉన్నారా? దేవుడు తప్ప. కొంచెం అభిమానం చూపించక ఎక్కడ లేదు. ప్రేమలాగా అలాగే మనకు పొంగిపోతా ఉంటే, అదే నీ దగ్గర నుండి ఏమీ ఆశించకుండా, నీ విషయంలో ఏ ఆశ మీద ఆయన ఆశపడకుండా నేను అంతగా ప్రేమిస్తున్న దేవుడు ఎందుకు నిర్లక్ష్యం? ఎందుకు దేవుడు అంటే నిర్లక్ష్యం? ఎందుకు దేవుడు అంటే అవిధేయత? ఒక్కసారి మిమ్మల్ని నేను పరిశీలించుకున్నాను. దావీదు గారు చెప్పే మాట, అయ్యా నా పూర్వదినాలు జ్ఞాపకం చేసుకున్నానయ్యా, నా చేతుల్ని వైపు చాపిస్తున్నానయ్యా. మూడోది ఏమన్నాడు? మర్చిపోయిన వ్యక్తులు నేర్చుకోవాల్సినటువంటి ఈ 3 మాటలు. మొట్టమొదటి మాట ఏంటమ్మా? పూర్వపు దినాలను జ్ఞాపకం చేసుకోండి. 2, ఆయన నీ జీవితంలో చేసినటువంటి క్రియలు, పనులు. ఎప్పుడైనా మీకు బద్ధకం వచ్చి, పని విస్తారం అయిపోయి, బంధువులు ఇంటి నిండా వచ్చేసి విస్తారంగా కూర్చొని ఎక్కలేని ప్రేమ గురాలను నీ మీద చూపుతూ ఉన్నప్పుడు, ఎక్కలేని ఆదరణ మాట నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఎక్కలేని బంధుత్వాలు నీతో కలుసుకుంటూ ఉన్నప్పుడు,
ఎవరికి వారే నాకు అవసరమైతే నా ప్రాణాన్ని పెడతావు నీకు చెప్పే స్నేహితులు నీకు ఈరోజు ఎదురవుతూ ఉన్నప్పుడు ఒక్కసారి ఆయన చేసిన క్రియలను జ్ఞాపకం చేసుకో. ఆ తర్వాత నీ చేతుల పని నువ్వు చేసిన పనిని యోచించుచున్నాను, ఆలోచిస్తున్నా ప్రభువా. కానీ దావీదు గారు చెప్తున్నాడు ఈ మాటలు. పేతురు గారికి లేదు ఈ ఆలోచన, పేతురు గారికి లేదు నీకు నాకు ఉందా ఈ ఆలోచన? నీవు నేను కలిగి ఉన్న ఆలోచన? పేతురు గారు వచ్చిన వ్యక్తిని దేవుడిని గుర్తుపట్టలేదు. ఈరోజు దేవుడు నీ హృదయంలోకి నీ ఇంట్లోకి వచ్చి వాక్యం నీతో మాట్లాడుతుంటే గుర్తించగలిగే వ్యక్తిగా ఉన్నావా? ఏం కోల్పోతున్నావో, ఏం పోగొట్టుకున్నావో, ఏం పోగొట్టుకుంటున్నావో ఆలోచిస్తున్నావా? నీకున్న అధికారం ఏంటి, నీ స్థాయి ఏంటి, నీ స్థానం ఏంటి, నువ్వు చేస్తున్న పనులేంటి ఎప్పుడైనా నీకు గుర్తొస్తున్నాయా? 3 వస్త్రాన్ని మొత్తం ఉపోదలు వారేసేసారంట. నాకు లక్ష్యంతో నాకు పని లేదు, యేసయ్యతో నాకు పని లేదు, దేవుని వాక్యంతో నాకు పని లేదు, సంఘంతో నాకు పని లేదు, మందిరంతో నాకు పని లేదు, ఎవరితో నాకు లేదు. నాకు నేనే భక్తురాలిని, నాకు నేనే అనే స్వభావంతో బ్రతుకుతున్నాడు పేతురు. బహుశా అదే లక్షణాలు మనం బ్రతుకున్నామేమో. అటువంటి లక్షణాలు లేని వారితో దావీదు చెప్తున్నాడు. దావీదు గారు పూర్వపు దినాలను జ్ఞాపకం చేసుకోండి ఒకసారి, పూర్వపు పరిస్థితులు జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. నా పూర్వపు పరిస్థితుల్ని జ్ఞాపకం చేసుకుంటే 10 నిమిషాలు దీంతో గడపాలని 2 గంటలు గడిపి మనసు నాకు వస్తూ ఉంది, గంటలు గడపాలనే మనసు నాకు వస్తూ ఉందని దేవుడు అంటూ ఉన్నాడు. దావీదు గారు అంటూ ఉన్నాడు, దేవుడు పెట్టారా, దావీదు గారు తెలియజేస్తున్నాడు నీకు నాకు మనం మారాలని, మార్పు మనలో నుండి రావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కనుక ఆయన సన్నిధిలో కూడిన మనందరం కూడా ఏం మర్చిపోయారు, ఏం జ్ఞాపకం చేశారు, ఎవరు జ్ఞాపకం చేశారు, ఎవరు మర్చిపోయారు? యేసు రొమ్మును ఆనుకున్నటువంటి శిష్యులు జ్ఞాపకం చేశాడు. ప్రథముడుగా ఉన్నటువంటి నీవు, ముందు స్థానంలో ఉన్నటువంటి నీవు, మొట్టమొదటి వ్యక్తిగా ఉన్నటువంటి నీవు దేవుడు ఈ రోజున అల్పుడును అయోగ్యుడును ఎన్నిక లేనటువంటి నా నోట నుండి దేవుడు నీకు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయా స్థలంలో ఎదురు నుండి దేవుని మాటలు చిన్నవారు, మీకంటే క్రైస్తవులు చాలా చిన్నవాడు, దేవుని పని పట్ల ఎన్నిక లేనటువంటి వాడు, దేవుని మాట ఇప్పుడు యోగ్యత లేనటువంటి వాడు. ఈ రోజున యేసును రొమ్మును ఆనుకున్నటువంటి శిష్యులు చెప్పినటువంటి మాటలు ఈరోజు మీకు తెలియజేస్తూ ఉన్నాడు దేవదేవుడు మీకు తెలియజేస్తూ ఉన్నాడు. నీ పూర్వపు దినాలు జ్ఞాపకం చేసుకో. ఒకసారి ఆయన చేతి పనులు, ఆయన చేసిన జీవితంలో చేసిన క్రియలను ఒకసారి జ్ఞాపకం చేసుకో. చేతులు ఆయన వైపు తిరుగు, ఆయన క్రియలన్నింటినీ ధ్యానం చేయ. ఒకసారి మర్చిపోయినటువంటి నీ జీవితం మరలా మొదలుకు రావాలని, నీకు ఇవ్వబడిన అధికారాలను పూర్తిగా సద్వినియోగపరుచుకోవాలని, సుస్థిరమైన స్థానంలో నియమించాలని, అవిధేయుడుగా తిరుగుతున్న నీవు, అవిధేయుడుగా తిరుగుతున్నప్పుడు నీ విధేయతలను బ్రతకాలని, దేవుడు నీ నుండి గొప్ప గొప్ప కార్యాలు జరిగించాలని, అద్భుతాలు నీ నోట నుండి, నీ చేత నుండి దేవుడు జరిగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఎన్నిక లేనటువంటి నా నోట నుంచి నీకు ఈ మాటలు ప్రకటిస్తూ ఉన్నాను. నువ్వు మారాలని, నీ స్థితిని నువ్వు గుర్తుంచుకోవాలని, నీ స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని, నీ పరిస్థితి నుంచి మరలా మొదటిమైనటువంటి స్థానంలో మొదటికొచ్చాడా ఆయన కాలేదా? మొదటికొచ్చాడు రాలేదైనా. ఎప్పుడైతే శిష్యుడు చెప్పాడో వెంటనే దాంట్లో దూకిన తర్వాత బ్రతుకు మారిపోయింది. ఆయన వెళ్తా ఉంటేనంట ఏమయ్యారంట, రోగులు ఏం చేశారంటమ్మా, రోగులు ఆయన నీడ బ్రతకాలు లేచి కూర్చున్నారంట. దేవుడు ధోనిలోకి వస్తే గ్రహింపు లేని వాడు, వస్త్రాలు వదిలిపెట్టి పక్కన ఉన్నవాడు, పూర్వ దినాలను జ్ఞాపకం చేసుకుని ఆయన క్రియలను ధ్యానం చేసి ఆయన వైపుకు చేతులిచ్చిన తర్వాత ఆయన ప్రసంగిస్తేనంట 3000 మంది మారు చూస్తున్నారు ఒకే ఒక ప్రసంగంతో. ఆయన ఒకే ఒక ప్రసంగిస్తేనంట 5000 మందికి మారాడంట. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఒక దేవాలయంలోకి వెళ్తా ఉంటే పుట్టినది మొదలుకొని ఓచకాళ్ళు చేతులతో కూర్చున్నవాడంట. అట్లాగే ఈ వైపు ఆశ్రయ నేత్రం ఎదురు చూస్తూ ఉంటే ఒకే మాట చెప్పి, నజరేయుడైన యేసునామమున లేచి నిలబడు అంటే దిగ్గున లేచి ఉంచున్నాడంట. దిగ్గున లేచి ఉంచున్నాడంట. ఈయన ప్రార్థన చేస్తూ ఉంటే
దెయ్యాలు పెట్టినోడు కేకలేశారు. లోకా సువార్త ఉందే, మార్కు సువార్త ఉందే, వీళ్ళు అనేకులకు ప్రవక్తలుగా దేవుడి సేవకులుగా మార్చబడటానికి చేసిన సువార్తలు మార్చినటువంటి వ్యక్తులుగా దేవుని వాక్యము తెలియజేస్తూ దేవుని మార్కు సువార్త రాసినటువంటి మార్కు గారు ఈయన సువార్త చేత రక్షించబడి, ఈయన సువార్త చెప్పగా రక్షించబడి ఆ తర్వాత రాయబడినటువంటి పుస్తకమే మీ చేతిలో నా చేతిలో మార్కు సువార్త 16 అధ్యాయాల పుస్తకం. దేవుని బిడ్డలారా, దేవదేవుడు నీతో నాతో తెలియజేస్తున్నటువంటి మాట ఒకటే, నువ్వు జ్ఞాపకం చేసుకో, మర్చిపోయినటువంటి పరిస్థితులు జ్ఞాపకం చేసుకో, నీ పూర్వదినాలు ఒకసారి జ్ఞప్తిలోకి తెచ్చుకో, ఒకసారి ధ్యానం చేయి, దేవుడు నీ జీవితంలో చేసిన క్రియలను ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి బాగా పరిశీలించి పేతురు గారు వదిలివేసినటువంటి పేతురు గారు, భక్తిహీనులైనటువంటి పేతురు గారు ఏ విధమైన వ్యక్తి, బలమైన వ్యక్తిగా అనేకులకు ఆశీర్వకరంగా దీవెనకరంగా జీవించాడు. ఆయన ప్రార్థన ఎటువంటి అద్భుతాలు జరిగినాయో, ఆయన వాక్యం చెబుతూ ఉంటే పరిశుద్ధాత్మ దిగి కొర్నేలింట్లో అందరికీ దేవుని ఆత్మ ఏ విధంగానైతే వచ్చిందో, ఆయన విజ్ఞాపన చేస్తే ద్రోణులు ఏ విధంగా అయితే విడిపించబడ్డారో, శరసాలలో నుండి ఏ విధంగా అయితే సంఖ్యలు సహా బయటకు వచ్చి సంఘాన్ని బలపరిచాడు, అటువంటి వ్యక్తిగా ఉండాలని దేవుడి నుండి కోరుకుంటున్నాడు. కనుక మరిచిపోయిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అంటే, మరిచిపోయిన నీ పరిస్థితి నుంచి నువ్వు జ్ఞాపకం రావాలి అంటే నీ పూర్వదినాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుడిని జీవితం క్రియలను ఒకసారి ధ్యానం చేయి, చేతులు ఆయనకి దేవుడు నిశ్చయంగా నిన్ను ప్రయోజనకరమైన వ్యక్తిగా, ఆశీర్వాదకరమైన వ్యక్తిగా, దీవెనకరమైన వ్యక్తిగా దేవుడు నియమించి ఆయన పనులు ఉన్నత స్థితిలో దేవుడిని నియమించుగాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించి అందరి వీటిలో ఫలింపజేయుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. అత్యంత కృపాశక్తి సంపూర్ణుడు, మహాపరిశుద్ధుడు, మహాగరుడైన తండ్రి వందనములు. యేసయ్యా తండ్రి, నీవు సరిపోయి సమాధి చేయబడి 3వ దినముల పునరుత్థానంలో లేచిన తరువాత యేసయ్యా 40 దినములు ప్రభువా నీ శిష్యులకు ప్రత్యక్షమవుచు తండ్రి, ఆయా స్థలంలో ఉన్నటువంటి వారిని తండ్రి ప్రభువా, బలహీనులుగా ఉన్నటువంటి వారిని దేవా, విశ్వాసంతో తండ్రి సొల్లిపోయినటువంటి వారిని అనేకులను బలపరుస్తూ తండ్రి ఆయా స్థలంలో తండ్రి ఆయా ప్రదేశంలో ఆయా పరిస్థితుల్లో తండ్రి వారు బలపరిచిన సంగతులు తండ్రి మీరు ధ్యానించి ఉండగా యేసయ్యా ఆయా నాటి దినముందు వాళ్ళ మధ్యకు వచ్చి తండ్రి వారిని బలపరచిన దేవా, నేటి దినముందు ఆత్మరూపిగా తండ్రి, వాక్యానుసారంగా తండ్రి, వాక్య రూపంలో మా మధ్యకు వచ్చి మమ్మల్ని కూడా బలపరచండి తండ్రి. యేసయ్యా స్థిరమైనటువంటి స్థానంలో నియమించండి అయ్యా తండ్రి. నీవు మాకేమన్న అధికారాలను మేము జ్ఞాపకం చేసుకోవచ్చు అయ్యా, నీకు సాక్షిగా సాక్షాత్తుగా జీవించే కృపను తీర్చమని తండ్రి, మా స్థితిని మా గతి నుండి మేము తప్పుకుని తండ్రి ప్రభా, నీవు ఏ స్థితిలో మమ్మల్ని పిలిచున్నావు ఆ స్థితి యందు తండ్రి సంతోషించగలిగినట్లు ప్రభా, ఆ సంతోషం పరిపూర్ణంగా కలిగినట్లు ప్రభా తండ్రి, పరిపూర్ణమైనటువంటి వ్యక్తులుగా మమ్మల్ని మార్చి వాడుకుని సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థన చేయుచున్నాను. మా ప్రార్థన